Get more latest updates. Press the subscribe. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డ్ బిల్ స్టేట్మెంట్ చూసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు తమ చెల్లింపులు, కొనుగోలు, క్రెడిట్ బ్యాలెన్స్లు, రివార్డ్ పాయింట్లు మొదలైన వివరాలను స్టేట్మెంట్లో చూసుకోవచ్చని చెబుతున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ కాగానే పేమెంట్ చేసేయడం, మళ్ళీ క్రెడిట్ కార్డ్ వాడుకోవడం అందరూ కామన్గా చేసే పని ఇది. కానీ మన ఈమెయిల్కు వచ్చిన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ఏముంది, దానిలో ఏ ఛార్జీలు పొందుపరిచారు అనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కేవలం మినిమం టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ చూసి కట్ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డ్ బిల్ స్టేట్మెంట్ చూసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు తమ చెల్లింపులు, కొనుగోలు, క్రెడిట్ బ్యాలెన్సు, రివార్డ్ పాయింట్లు మొదలైన వివరాలను స్టేట్మెంట్లో చూసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల అస్పష్టమైన లేదా అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో తనిఖీ చేయాల్సిన ముఖ్యమైన 6 అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. నెంబర్ 1, స్టేట్మెంట్ గడువు తేదీ. ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు గడువు తేదీ. స్టేట్మెంట్ గడువు తేదీతో ఎప్పుడూ అయోమయం చెందాల్సిన పని లేదు. ఇది మీ స్టేట్మెంట్ జనరేట్ అయిన తేదీ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే ఆ చెల్లింపులపై వడ్డీ లెక్కింపు స్టేట్మెంటు జనరేట్ అయిన మొదటి తేదీ నుంచి మీరు పూర్తి బిల్లు చెల్లించిన తేదీ వరకు ఉంటుంది. కాగా స్టేట్మెంట్ తేదీని మొదటి రోజుగా తీసుకొచ్చి మీ వడ్డీ లెక్కించబడుతుంది. నెంబర్ 2, చెల్లింపు గడువు తేదీ. మీ క్రెడిట్ కార్డు బకాయిల్ని ఆయా బ్యాంకుకు జమ చేయాల్సిన ఆఖరి తేదీనే చెల్లింపు గడువు తేదీ. అంటే మీకు ఎటువంటి అదనపు ఛార్జీలు వర్తించకూడదనంటే ఈ తేదీలోగా మీ పూర్తి అవుట్స్టాండింగ్ అమౌంట్ను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ ద్వారా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకుంటే క్లియరెన్స్ కోసం 2 నుండి 3 రోజుల సమయం పట్టవచ్చు. అందువల్ల బ్యాంకుకు సెలవులు లేదా ఇతర ఊహించని పరిస్థితుల కారణంగా చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండటానికి గడువు పూర్తయ్యే తేదీను కనీసం వారం ముందే మీ చెల్లింపులు పూర్తయ్యేలా చూసుకోండి. నెంబర్ 3, బిల్లింగ్ సైకిల్. ఇది వరుసగా 2 స్టేట్మెంట్ తేదీల మధ్య కాలం. ఇది సాధారణంగా 30 రోజుల వ్యవధి కలిగి ఉంటుంది. ఆ 30 రోజుల్లో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ప్రతిబింబిస్తాయి. దీనిలో వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము, బిల్లు చెల్లింపు చేసిన మొత్తం లేదా ఈ కాలంలో ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ ఉంటే దానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా పేర్కొని ఉంటాయి. నెంబర్ 4, గ్రేస్ పీరియడ్. ఈ సమయంలో కూడా బిల్ చేయించకపోతే ఆయా బ్యాంకులు కార్డుపై ఆలస్య రుసుము విధిస్తాయి. గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే మొత్తంపై ఆలస్య చెల్లింపు కింద వడ్డీని లెక్కిస్తారు. ఇది తదుపరి స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అయితే చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒక చెల్లింపు గడువు తేదీ నుంచి తదుపరి గడువు తేదీ వరకు 20 నుంచి 25 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి. నెంబర్ 5, చెల్లించాల్సిన మొత్తం. మునుపటి నెలలో ఖర్చు చేసింది మాత్రమే కాకుండా దానిపై వర్తించే వడ్డీ లేదా ఆలస్యంగా చెల్లించే ఛార్జీలు, సేవా ఛార్జీలు, ఓవర్ డ్రాఫ్ట్ ఫీజు, లావాదేవీల రుసుము, వార్షిక ఛార్జీలు, ఇతర లావాదేవీల రుసుములన్నీ కూడా చెల్లించాల్సిన మొత్తం కిందికే వస్తాయి. నెంబర్ 6, చెల్లించాల్సిన కనీస మొత్తం. ఆలస్య రుసుము వసూలు చేయకుండా ఉండాలంటే గడువులోగా మీ క్రెడిట్ కార్డు బిల్లు కనీస మొత్తాన్ని చెల్లించాలి. ఇది చెల్లించాల్సిన మొత్తంలో సాధారణంగా 5% వరకు ఉంటుంది. ఆలస్య రుసుమును నివారించేందుకు ఈ కనీస మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ మొత్తం చెల్లించే వరకు వడ్డీ, బకాయిలు పెరుగుతూనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. అయితే కనీస చెల్లింపు చేస్తే మీపై ఎటువంటి ఆలస్య రుసుము పడకుండా ఉంటుంది.